మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్న దేవి భాగవతంలో సత్వ రజ తమో గుణత్రయ గురించి చెప్పుకుంటున్నాం. అందులో ఈ గుణత్రయ సాంగత్యం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ గుణాలు ఒకదానితో ఒకటి కలహిస్తూ ఉంటాయి, ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవలం సత్వం, కేవలం రజస్సు, కేవలం తమస్సు ఎక్కడా ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అని వీటిని అంటారు. జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది, లేకపోతే అది నిష్ఫలం అవుతుంది. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు, అనుభూతం కావాలి. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా వింటే ఆజస్యమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించి స్నానాదులు చేసి అక్కడ మహాదానాలను ఆచరిస్తాడు. కొంతకాలం అక్కడే నివసిస్తాడు. అటుపైన తిరిగి ఇంటికి వెళ్తాడు. మళ్ళీ మామూలే. తన రాగద్వేషాలు, కామక్రోధాలు యథాపూర్వంగా ఉంటాయి. ఒట్టి శ్రమే మిలుగుతుంది. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి విన్నది అనుభూతి కాలేదన్నమాట. తీర్థసేవకు ఫలం నిష్ఫలత్వం అవుతోంది. అలాంటి ఫలం అతనికి దక్కలేదు. రాగద్వేషాలను వదిలించుకోవాలి. అది జరగనంతకాలం ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కలం రాదు. కర్షకుడు నేల దున్నడం దగ్గర నుంచి పంట పండే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి కసరత్తు చేస్తే ఆ పంటంతా క్రిమి, కీటక, మృగ, పక్షి జాతులకు స్వాహ అయిపోతుంది. ఆ రైతుకి ఫలం దక్కదు, పుట్టెడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే, రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు. శాస్త్ర దర్శనాల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్యభావం కలిగిస్తుంది. ఇది తమోరుజ గుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూ ఉంటుంది. నిరంతర ఘర్షణ సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది. అంటే సత్వగుణం ఎక్కువగా పెరిగితే వాళ్ళలో వైరాగ్య గుణం ఆవిర్భవిస్తుంది అన్నమాట. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజోగుణాలు జయించగలుగుతుంది. బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది. అనాయాసంగా లభించిన దాంతో తృప్తి పొందడం ఏర్పడుతుంది. సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది. రాజసిక భోగాలు తిరస్కరిస్తుంది. ఇక తామసిక భోగాల సంగతి ఇంకా చెప్పాలా? ఇలా ముందుగా రజోగుణాన్ని నియంత్రించాలి, తర్వాత తమో గుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్వం విలువ తెలుస్తుంది. అలాగా అది నిలుస్తుంది. అలా కాకుండా రజోగుణం పెరిగితే అధర్మాల మీద శ్రద్ధ కలుగుతుంది. సనాతన ధర్మాన్ని, ఆచారాన్ని వదిలేయడం సంభవిస్తుంది. ఇంకా తమోగుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది. దుష్కర్మలతో, అక్రమ పద్ధతులతో ధనం సంపాదించాలనే ఆరాటం పెరుగుతుంది. శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటిపోతాయి. కామ చోరభావాలు రాజ్యం ఏలుతాయి. ఇలా ఈ గుణాలు ఒంటరిగా ఉండవలసినవన్నీ అన్యోన్యశ్రితాలని చెప్పాను కదా. ఇవి అన్యోన్య ప్రసవ ధర్ములు. అంటే ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజస్తమో గుణాలను పుట్టిస్తుంది, ఇంకొకప్పుడు రజోగుణమే సత్వతమో గుణాలను కలిగిస్తుంది. అలా కొన్ని సందర్భాల్లో తమోగుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది. ఇలా ఇవి ఒకదానికోటి కారణం అవుతూ ఉంటాయి. మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే దీని లోకంలో స్త్రీ పురుషులు ఎలాగ జంటలు కడుతున్నారో అలాగే బుద్ధి స్థానాలైన ఈ గుణాలు కూడా మిథునాలుగా అవుతూ ఉంటాయి. సత్వగుణం రజోగుణంతో కానీ తమో గుణంతో కానీ చెయ్యి కలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండింటితో ఒకదానితోటి జంట కట్టవచ్చు. తమోగుణం కూడా అలాగే జతపడవచ్చు. జతపడిన రెండు మూడవ దాన్ని మింగేసే ప్రయత్నం చేస్తాయి, పరస్పరము ప్రబోధించుకుంటూ ఉంటాయి. ఇలాగా చెప్తూ నారద, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకే పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు చెప్పాను, ఆలకించు. కేవలం సత్వగుణం తన్నంత మాత్రాన ఎక్కడా ఉండదు. రజస్తమో గుణాలు ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సవతికి సేవ చేస్తుందా?
నిర్మలమైన ఉన్న నైజ గుణాన్ని రజోస్తమో గుణాలు మురికి చేసేస్తాయి. ఆ మురికిని ప్రయత్నపూర్వకంగా సాధనతో కనుక వదిలించుకుంటే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సౌతులు ఏడ్చినట్టుగా రజస్తమో గుణాలు కుళ్ళుకుంటాయి. అవకాశం కోసం పొంచి ఉంటాయి. ఇది సహజం. లోకంలో చూడు, భార్య సేవలకు భర్త సంతోషిస్తాడు, సవతులు దుఃఖిస్తారు. రాజభటులను చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తుతారు. కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడితే ఇంటి పైకప్పు లేని ఊరి గుడిసెల వాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైనటువంటి గుణాలు అవస్థ భేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి. నారద, ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెప్తాను, గమనించు. లఘు ప్రకాశకత్వం, నిర్మలత్వం, విశదత్వం ఇవి సత్వగుణ సంకేతాలు. అంటే దేన్నైనా సరే తేలిగ్గా చూడడం, తేలిగ్గా లేవడం, తేలిగ్గా పోవడం, మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికి నిదర్శనాలు. అలా కాకుండా శరీరంలో జృంభ స్తంభ తంద్ర చంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి గుర్తులు. అంటే కలిని వెతుక్కుంటూ వెళ్ళడం అన్నమాట. చిత్తచాంచల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగడం, వివాదాలకు కాలు దువ్వడం ఇవి తమోగుణ లక్షణాలు. ఇంద్రియాలు మనస్సు శూన్యం అయిపోతాయి. నిద్రను కోరడు. బ్రహ్మదేవుడు ఇంతగా విడమర్చి 3 గుణాలు లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు. మళ్ళీ మరొక సందేహం పొటమరించింది. వినయంగా ప్రశ్నించాడు. పితామహ, విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎక్కడ నిలుస్తాయి, ఎలా నిలుస్తాయి, శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తాయి? నిజానికి ఇవి పరస్పర శత్రువులు కదా అని అడిగాడు. పుత్ర, ఈ గుణాలు దీపాల వంటివి. వత్తి, నూనె, మంట ఇవి పరస్పర విరుద్ధాలే. అయినా దీపం వస్తు దర్శనం చేయటం లేదు. తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికి వత్తికి మిగతా 2 శత్రువులే. అయినా కలిసి ఉంటున్నాయా? వెలుగునిస్తున్నాయా? పదార్థాలను ప్రదర్శిస్తున్నాయా? అలాగే గుణాలు కూడా వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకుని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడికి ఇంకా ఇలా చెప్తున్నాడు. జనమేజయ, ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ 3 గుణాలే విశ్వ ప్రాదుర్భావానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది. సవిస్తారంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణలక్షణ విభాగం తెలుసుకోవడం ముఖ్యం. దీనికంతటికీ కారణమైన సర్వవ్యాపకతా లక్షణంతో విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నింటికన్నా ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే. నిరీహుడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయిన పురుషుడు అకర్త. సదసదాత్మకమైన ఈ విశ్వాన్ని మహామాయే సృష్టిస్తోంది. త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్టవసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్వరీ దేవతలు కానీ, షడానన గజాననులు కానీ శక్తి సంయుతులు కానీ అయినప్పుడే తమ తమ విధులను చేయగలుగుతున్నారు. లేనప్పుడు కదలడానికి కూడా అశక్తులు అవుతారు. మహారాజా, జగత్కారణమైన పరమేశ్వరుని ఆరాధించు. దేవీ యజ్ఞం నిర్వహించు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలలో ఉన్నటువంటి జగత్కారణమైన ఆదిపరాశక్తిని సర్వకామద, ఆమె శాంత, సుఖసేవ్య, దయాన్విత ఆ నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపజేస్తుంది. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. దేవీనామ బీజాక్షరాలు అస్పష్టంగా అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది. ఏ పులికో పుట్రకో భయపడి ఐ ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తి అభీష్టం నెరవేరుస్తాయి. సత్యవ్రతుడికే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులతో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది. అతడి వృత్తాంతం కూడా సవిస్తారంగా చెప్తాను వినుము అని వ్యాసుడు జనమేజయునికి ఇలా చెప్తున్నాడు. సత్యవ్రత వృత్తాంతం గురించి. వెనకటికి సత్యవ్రతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. వట్టి నిరక్షర కుచ్చి, పొట్ట చించి చూసినా ఒక్క అక్షరం ముక్క రాదు. పైగా పరమ మూర్ఖుడు. అతడు ఒక రోజున ఒక అక్షరం నేర్చుకున్నాడు. బాణం దెబ్బతిన్న పంది భీకరంగా ఐ ఐ అని అరుస్తూ ఉంటే విని ఆ ధ్వని సంపుటిని అభ్యసించాడు. ఇక నిరంతరం అదే ఉచ్చారణ చేస్తూ ఉండేవాడు. లక్షలు కోట్లుగా ఉచ్చారణ జరిగింది.
ఇది బిందురహితమైన బీజాక్షరం, అంటే సున్నా లేనిదన్నమాట. దయామయి జగన్మాత సంతోషించింది, అతన్ని కవిరాజును చేసింది. సత్యవ్రతుడి ప్రస్తావంతో జనమేజయుడికి ఉత్కంఠ రేకెత్తింది. ఆ సత్యవ్రతుడు ఎవరు, ఏ దేశంలోని వాడు, తల్లిదండ్రులు ఎవరు, ఆ శబ్దం ఎలా విన్నాడు, ఎలా ఉచ్చరించాడు, ఎటువంటి సిద్ధి కలిగింది, అమ్మవారు ఎలా సంతోషించింది, ఈ మనోహరమైన కథను చెప్పమని వ్యాసుడిని అభ్యర్థించాడు జనమేజయుడు. శౌనకాది మహామునులారా, ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నట్టే అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని అడిగాడు. మా గురువుగారు సవిస్తారంగా ఆ రసవత్కథను అతనికి వివరించాడు. మృదువుగా జనమేజయ అని ప్రారంభించారు. ఒకప్పుడు నేను శుచిగా తీర్థయాత్రలు చేస్తూ పరమపావనమైన నైమశారణ్యం చేరుకున్నాను. అక్కడ మహామునీశ్వరులను దర్శించాను. వారంతా జీవన్ముక్తులు, తపోవ్రత నియమాలతో దీక్షగా జీవితాలు గడుపుతున్నారు. నా రాక వలన వారికి ఎంతో ఆనందం కలిగింది. కుశల ప్రశ్నాదులు అయ్యాక పరమార్థిక గోష్ఠి జరుగుతోంది. మహర్షి జమదగ్ని యథాలాపంగా ఒక సందేహం వెలబుచ్చాడు. పెద్దలు మీరంతా ఉన్నారు కదా, తీరుస్తారని అంటూ ప్రారంభించాడు. మహర్షులారా, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, అశ్విని దేవతలు, సూర్యచంద్రులు, షడానన గజానులు, ఇంకా చాలామంది దేవతలు ఉన్నారు కదా. వీరిలో అత్యంత ఆరాధనీయుడు ఎవరు? సుఖంగా సేవించి వాంఛితార్థాలు పొందాలంటే తేలికగా సంతోషించి అనుగ్రహించేవారు కావాలి కదా. అతడెవరా అనేది నా సందేహం. మీరంతా ఆలోచించి నాకు విషయం తేల్చి చెప్పండి అని కోరాడు. అప్పుడు లోమసుడు కల్పించుకుని సమాధానం ఇలా చెప్పాడు. జమదగ్ని, నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. అదేమంత గడ్డు సమస్య కాదు. శుభాలు పొందాలని కోరుకునే వారందరికీ అత్యంత ఆరాధనీయురాలు ఆదిపరాశక్తి మాత్రమే. ఆద్య పరా ప్రకృతి, అంతటా వ్యాపించేది, సర్వదా అంటే అన్నీ ఇచ్చేది. శివ, శుభకారిణి. త్రిమూర్తులకే కాదు, సకల దేవతలకు కన్నతల్లి ఆదిపరాశక్తియే. సంసార వృక్షానికి ఆది ప్రకృతియే మూలం. ఆవిడ నువ్వన్నట్టు సుఖసేవ్య, అసుసంతోష. తలుచుకున్నా ఉచ్చరించినా చాలు వాంఛితార్థాల వెంటనే అనుగ్రహిస్తుంది. దయార్ధ చిత్తంతో ఎప్పుడూ వరదానానికి సిద్ధమా అన్నట్టుగా ఉంటుంది, అంటే వరాలు ఇవ్వడానికి. ఇది నేనండం కాదు, దీనికి సాక్ష్యం కూడా ఉంది. ప్రత్యక్షంగా జరిగిన సంఘటన కూడా ఉంది. నామాక్షరంగా ఉచ్చరించినంత మాత్రానే వాంఛితార్థ సిద్ధి పొందినటువంటి ఒక ద్విజుడి వృత్తాంతం నాకు తెలిసింది. నేను ఎరిగింది, ప్రత్యక్షంగా జరిగింది చెప్తున్నాను వినండి. కోసల దేశంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. బహుశ్రుతుడు, వేదాంతవేత్త. అయితే అతడికి సంతానం లేదు. అందుకోసమని విధిపూర్వకంగా ఒక పుత్రకామేష్టి యాగం చేశాడు. తమసా నదిలో మండపం నిర్మించి యాజ్ఞికులను ఆహ్వానించి అగ్నిని స్థాపించి పుత్రకామేష్టి యథావిధిగా శ్రద్ధాభక్తులతో నిర్వహించాడు. సుహోత్రుడు బ్రహ్మగా, యజ్ఞావల్కుడు అధర్వుడుగా, బృహస్పతి అనే మహర్షి హోతగా, ఫైలుడు ప్రస్తోతగా, గోబిలుడు ఉద్గాతగా, తగిన మహామునులంతా సభ్యులుగా యజ్ఞం సాగింది. అందరికీ భూరి దక్షిణలు అందాయి. ఉద్గాతగా ఉన్న గోబిలుడు సామవేదంలో దిట్ట. యజ్ఞ పరిసమాప్తిలో సప్తస్వర సమన్వితంగా సామవేద మంత్రం గానం చేశాడు. ఆ సందర్భాన మాటిమాటికి శ్వాస ఎగబీల్చడంలో ఒక పొరపాటున స్వరభంగం అయ్యింది. యజమానుడైన దేవదత్తుడికి కోపం వచ్చింది. కామ్యకర్మగా పుత్రార్థినై నేను యజ్ఞం చేస్తుంటే మునిముఖ్యుడు వై ఉండి స్వరభంగం చేశావు మూర్ఖుడా అని నిందించాడు. గోబిలుడికి కోపం వచ్చింది. మాటలు రాని మూర్ఖుడే పుడతాడు పో అని శపించాడు. శ్వాసను నియంత్రించడం, దీర్ఘంగా గుక్కపట్టడం అన్ని వేళ అంత తేలికైన పని కాదు. ఈ మాత్రం గ్రహించలేకపోయావు, తెలిసి కూడా నిగ్రహించలేకపోయావు. స్వరభంగం అయ్యింది అంటే అది నేను కావాలని చేసిన పొరపాట కాదే. అనవసరంగా నిందించి నాకు ఆగ్రహం తెప్పించావంటూ గోబిలుడు మదనపడ్డాడు. శాపం విన్న దేవదత్తుడు గడగడలాడాడు. యజ్ఞమంతా నిష్కలం అయిపోయిందని గోడును విలపించాడు. గోబిలుడు కాళ్ళ మీద పడ్డాడు. విప్రేంద్ర, ఇది అన్యాయం. నేనేం పాపం చేశానని ఇంత శాపం ఇచ్చేసావు? నీ వంటి పెద్దలకు, మహర్షులకు ఇంత క్రోధం తగునా? కోపం పట్టలేక యజ్ఞం నిష్ఫలం అవుతుందేమోనని భయంతో మాట తూలానే అనుకో. అంత చిన్న పొరపాటికి శపించడం భావ్యమేనా? కొడుకులు లేరేనే అసలు కుమిలిపోతున్న నాకు మరింత దుఃఖాన్ని తెచ్చిపెట్టావు. మూర్ఖ పుత్రుడి కంటే అపుత్రత్వం నయం అంటారు వేదవిధులు. అదీ కాక బ్రాహ్మణుడు మూర్ఖుడైతే అందరికీ నింజుడే. వాడి బతుకు పశువు కన్నా హీనం. ద్విజోత్తమ, మూర్ఖపుత్రుడితో ఏం చేసుకోను?
పూజార్హుడు కాడు, దానార్హుడు కాడు, నిత్య నైమిత్త కర్మలు బయటికి పనికిరాడు, వేదాధ్యయనానికి అసలే పనికిరాడు. మాట కూడా ఉండదన్నావు కదా. వేదాధ్యయనానికి అర్హుడు కాని విప్రుడు దేశంలో ఉండడం రాజుకు క్షేమం కాదు. దేవకార్యాలకు పనికిరాడు, పితృకార్యాలకు పనికిరాడు. ఏ కూలి పనో చేసుకుంటూ ఉండాలి. ఆ పండితుడికి ఆకలి తీర్చడానికి మించి ఏ దానము చేయకూడదని చేస్తే దాత నరకానికి పోతాడని కొందరు అరగా విన్నాను. అటువంటి కొడుకు నాకు పుట్టి ఏం లాభం? అపండితుల్ని పూజించే దేశం దేశమేనా? రాజు రాజేనా? అలాంటి దేశంలో నిజమైన పండితుడు కూడా నివసించకూడదు కూడా. గోబిల మూర్ఖపుత్రవత్వం మరణం కంటే ఘోరం. రవ్వంత దయ చూపించి మహానుభావ, శాపాన్ని మళ్లించి నన్ను ఉద్ధరించే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి. ఇదిగో కాళ్ళు పట్టుకుంటున్నాను, మన్నించు, దయచూడ్డు అని దేవదత్తుడు గోబిలుడు కాళ్ళ మీద పడ్డాడు. దేవదత్తుడు కన్నీరు పెట్టుకుంటూ దీనంగా ప్రార్థించేసరికి గోబిలుడు పూర్తిగా కరిగిపోయాడు. మహాత్ములు అంతే కదా, క్షణ కోపంలో. పాపాత్ములైతే దీర్ఘ కోపంలో. స్వభావత నీళ్లు చల్లగా ఉంటాయి. వేడి తగిలితే చాలు ఇట్టే వేడెక్కుతాయి. నిప్పును తొలగిస్తే మళ్ళీ చల్లబడిపోతాయి. సహజ గుణం పొందుతాయి. దేవదత్త, నీ కొడుకు మూర్ఖుడిగా జన్మించినా అటుపైన విద్వాంసుడు అవుతాడులే, భయపడకు, దుఃఖించకు, నీకు ఆనందాన్ని కలిగిస్తాడు అన్నాడు. గోబిలుడు అనుగ్రహించాడు. పుత్రకామేష్టి యాగం పరిసమాప్తమైంది. బ్రాహ్మణులందరూ వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవదత్తుడి భార్య రోహిణీదేవి గర్భవతి అయ్యింది. గర్భాధాన, పుంసవన, సీమంతాదినన్నింటినీ శాస్త్రీయంగా జరిపించాడు. ఇష్టి సఫలమైందని సంతోషించి బ్రాహ్మణులకు భూరి దానాలు ఇచ్చాడు. ఒక మంచి రోజున శుభముహూర్తంలో రోహిణీ నక్షత్రయుక్త శుభలగ్నంలో రోహిణీదేవి ప్రసవించింది. కుమారుడు జన్మించాడు. జాతక కర్మలు నిర్వహించి కొడుకుకి ఉదత్యుడు అని నామకరణం చేశాడు దేవదత్తుడు. 8వ ఏట ఉపనయనం జరిపించాడు. వేదం నేర్పుదామని ఆరంభించాడు. ఉదత్యుడు అమాయకంగా టింగరమొహంతో కూర్చున్నాడే తప్ప అక్షరం కూడా పలకలేకపోతున్నాడు. దేవదత్తుడు చాలా రకాలుగా ప్రయత్నించాడు. కొడుకు నోట ఒక్క పలుకు రావటం లేదు. తండ్రి బహుదా దుఃఖించాడు. పట్టు వదలకుండా వేదం వినిపిస్తూనే ఉన్నాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. అబ్బాయికి 12వ ఏడు వచ్చింది. సంధ్యావందనమైనా రాలేదు. ఉదక్యుడు మూర్ఖుడు అనే వార్త లోకమంతటా వ్యాపించింది. అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ పరిహసించింది. కనిపించినప్పుడల్లా ఆట పట్టించింది లోకమంతా. దేవదత్తుడు కొడుకు మూర్ఖుడంటూ విరగబడి నవ్వింది. రోహిణీ దేవదత్తులు ఉక్రోషం పట్టుకోలేకపోయారు. కొడుకుని తిట్టారు, కొట్టారు. కుంటో గుడ్డో అయినా బాగుండు, మూర్ఖుడు దాపరించావు మా ప్రాణానికి అని అనుక్షణం విసుక్కుంటున్నారు, చేకరిస్తున్నారు. బంధుమిత్రులు పరిహసించడం అయితే ఎలాగో ఓర్చుకున్నాడు. కానీ ఉతజ్జుడు తల్లిదండ్రులు కూడా ఆదరించబోయేసరికి తట్టుకోలేకపోయాడు. ఒంటరివాడిని అనిపించింది. అతడికే తెలియని ఒక వైరాగ్య భావం అలుముకుంది. ఇల్లు వదిలి అడవులకు వెళ్ళిపోయాడు. గంగా తీరంలో ఒక అందమైన కాననం కనిపించింది. అక్కడ ఒక చిన్న పర్ణశాల నిర్మించుకున్నాడు. వన్యవృత్తిని సంకల్పించి స్వీకరించాడు. తమంత తాముగా లభించిన పండు కాయ తింటూ జీవయాత్ర సాగిస్తున్నాడు. మాట లేకపోవడంతో సత్యవ్రత దీక్ష స్వీకరించినట్లయింది. సడలని బ్రహ్మచర్యం ఉండనే ఉంది. సౌనకాది మహామునులారా, వ్యాసుడు శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. లోమసుడు అనంతర కథ కొనసాగించాడు. ఉతత్యుడికి ఒక మంత్రం లేదు, ఒక జపం లేదు, గాయత్రి లేదు, సంధ్యావందనం లేదు, పద్మాసనం లేదు, ప్రాణాయామం లేదు, సమిధలు లేవు, హోమాలు లేవు, ఏవీ లేవు. ఉదయాన్నే లేస్తున్నాడు, దంతావధానం చేస్తున్నాడు. అమంత్రకంగా కాకి మునిగినట్టు గంగలో మునుగుతున్నాడు. ఆకలేసినప్పుడు అప్రయత్నంగా అమిరింది తింటున్నాడు. పర్ణశాలలోనే కూర్చుంటున్నాడు. ఉలకడు పలకడు. పేరు అడిగితే చెప్పడు, చెప్పలేడు కూడా. చూసిన వారు ఇదేదో గొప్ప మౌన తపస్సు అనుకున్నారు. సత్యతపస్సుడు అని పేరు పెట్టారు. ఎవ్వరికి ఏ ఇబ్బంది కలిగించటం లేదు. నిర్భయంగా సంచరిస్తున్నాడు. సుఖంగా నిద్రపోతున్నాడు. ఎప్పుడూ ఒకటే విచారం, నాకు చావు ఎప్పుడో కదా. మూర్ఖుడిగా జీవించడం కన్నా మరణమే మేలు. దేవుడే నాకు అన్యాయం చేశాడు, మూర్ఖుడిగా పుట్టించాడు. ఇందులో మరి ఇంకా ఎవరి దోషము లేదు. ఉత్తమ జన్మమే ఇచ్చాడు కానీ నిష్ఫలం చేశాడు. గొడ్డుటావులాగా, గొడ్రాలులాగా, కాయని చెట్టులాగా నా బతుకు నిష్ప్రయోజనం అయిపోయింది. అయినా దేవుణ్ణి అనుకుని ఏం ప్రయోజనం? నా కర్మ ఇలా ఉంది. పూర్వజన్మలో ఎవరికీ ఒక పుస్తకం ఇచ్చి ఉండను, ఒక పాఠం చెప్పి ఉండను. అందుకే ఈ జన్మలో ద్విజుడిగా పట్టి మూర్ఖుడిని అయిపోయాను. తీర్థాలు దర్శించి ఉండను, తపస్సులు చేసి ఉండను, సాధువుల్ని సేవించి ఉండను. అందుకే నాకు ఈ శతజన్మ.
తెలివి తక్కువవాడుగా పుట్టాను. నా తోటి మునిపుత్రులందరూ వేదశాస్త్ర పారంగతులయ్యారు. నేను ఇలాగే ఉండిపోయాను. ఎంత పాపం చేసుకున్నానో. పోనీ తపస్సు చేసుకుందామంటే ఓ మంత్రం రాదు, ఓ తంత్రం రాదు. ఎంత వ్యర్థం నా బతుకు. ఒక ముక్క అబ్బి ఉంటే ఏదైనా సాధించగలిగి ఉండేవాడిని. ఇప్పుడు ఏది దారి, ఏం చెయ్యాలి? అంతా నా భ్రమ. కానీ చదువు ఉంటే మాత్రం అన్నీ సమకూరుతాయా? దైవం అనుకూలించకపోతే పౌరుషం పనిచేస్తుందా? శ్రమ ఫలిస్తుందా? అనుకూలిస్తే పురుషాకారంతో పని ఉందా? దైవబలమే బలం. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాదేవతలు అందరూ దైవస్వరూపమైన కాలానికి వశవర్తులే. కాలాన్ని ఎవ్వడూ తప్పించుకోలేరు. అది బలీయం, అది దురతిక్రమం. పగలు రేయి మెలకువగా ఉన్నంతసేపు ఇలాగే రకరకాలుగా వితర్కించుకుంటూ విరక్తుడై శాంతుడై ఉతజ్జుడు కాలం గడుపుతున్నాడు. పావనగంగా తీరాన పర్ణశాలలో ఒంటరిగా 14 సంవత్సరాలు సుదీర్ఘంగా గడిచిపోయి ఒక రోజున ఒక నిషాదుడు క్రూరముగాలను వేటాడుతూ పర్ణశాల వైపు వచ్చాడు. అతడి ఆకారం క్రూరంగా ఉంది. జంతువులను చంపడంలో మంచి నేర్పరి. ఎక్కుపెట్టిన ధనుర్బాణాలతో వచ్చాడు. అడవి పందిని తరుముకుంటూ వచ్చాడు. ఒక్క ఉదుటిన బాణం విడిచాడు. అది వెళ్ళి పందికి గాఢంగా గుచ్చుకుంది. దాని ప్రాణాలు విలవిల్లాడాయి. భయపడిపోయింది. తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో అటు ఇటు పరుగు తీసింది. నెత్తురు ఓడ్చుకుంటూ పర్ణశాల ప్రాంగణంలోకి జొరబడింది. ఉతజ్జుడు చూశాడు. ప్రాణాలు కడబెట్టిన దాని దయనీయ స్థితిని, రక్షణ కోసమని దాని ఆరాటం గమనించాడు. కరిగిపోయాడు. మనసు దయార్థమైంది. కళ్ళలో నీళ్లు నిండాయి. రోమకూపాలు తనమంతా పొటమరించాయి. సర్వాంగాల్లోనూ ఒక జ్వర తీవ్రత వ్యాపించింది. ఒక ఆవేశంలాగా, ఒక ఉన్మాదంలాగా, ఒక పూనకంలాగా గుండెల్లో దయారసం ఏకోన్ముఖంగా పొంగులు వారింది. సారస్వతి బీజాక్షరం ఒకటి అప్రయత్నంగా నోటి నుంచి వెలువడింది. ఉతజ్జుడు ఆశ్చర్యపోయాడు. ఎప్పుడూ అని వినని ధ్వని సంపుటి మాటలే రాని తన నోటి నుంచి వెలువడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అది ఆనందమో అది దుఃఖమో తెలియదు. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. దైవఘటనే అనుకున్నాడు. అదే మళ్ళీ అయ్యను ఉచ్చరిస్తూనే ఉన్నాడు, జపిస్తూనే ఉన్నాడు. అది సారస్వత బీజాక్షరం అని అతనికి తెలియదు. ఒక శోక తన్మయావస్థలో మునిగిపోయాడు. ప్రాంగణంలో జరబడిన పందికి బయటకు పారిపోయే దారి కనబడటం లేదు. దట్టంగా ఉన్న ఒక పొదలో దూరి దాక్కుంది. ప్రాణభయం. చప్పుడు చేయకుండా ఊపిరి బిగబట్టి పడుకుంది. మరుక్షణం నిషాదుడు ప్రత్యక్షమయ్యాడు. నల్లటి దేహం, ఎర్రటి కళ్ళు, ఎమ్మకింకరుల్లో ఉన్నాడు. పందిని వెతుక్కుంటూ వచ్చి ఉతజ్జుడికి నమస్కరించాడు. పంది ఎట్టిపోయిందో చెప్పన్నాడు. నా కుటుంబం ఆకలి తీరాలి, పోషించాలి. బ్రహ్మదేవుడు నాకు ఈ వృత్తిని జీవనోపాధిగా విధించాడు. నిజం చెప్తున్నాను. నువ్వు కూడా నిజం చెప్పు. నా పంది ఎట్టెళ్ళిపోయింది. ఇటే వచ్చింది. నువ్వు చూసే ఉంటావు. దానికి నా బాణం దిగబడింది అన్నాడు. ఉతజ్జుడు వితర్కంలో పడ్డాడు. వీడు ఆకలి మీద ఉన్నాడు, అడుగుతున్నాడు. పొదవైపు చూపిస్తే పందిని చంపేస్తాడు. చూపించకపోతే తెలియదన్నా అసత్యమవుతుంది. ధర్మ సంకటంలో పడ్డానే ఎలాగా అని అనుకున్నాడు. ఆలోచించాడు. పెద్దల మాటలు ఎప్పుడో విన్నవి గుర్తుకొచ్చాయి. హింసకు దారి తీసేటట్టయితే అది సత్యమైనా సత్యం కాదు. దయాన్వితంగా అసత్యం చెప్పినా అది అసత్యం కాదు, సత్యమే అవుతుంది. నరులకు ఏది హితమో అదే సత్యం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఇద్దరికీ హితం అయ్యేటట్టుగా, అనృతం కానట్టుగా ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అని ఉతజ్జుడు మదనపడుతున్నాడు. నిజమంత్ర బీజాక్షరాన్ని అప్రయత్నంగా ఉచ్చరించడంతో ఆదిపరాశక్తి ఆనందించింది. ఉతజ్జుడి పట్ల అనుగ్రహం చూపించింది. అతడికి అఖిల విద్యలు స్ఫురించేటట్లుగా చేసింది. వాక్శక్తిని అనుగ్రహించింది. ఉతజ్జుడు వాల్మీకిలా కవి అయిపోయాడు. అతడి నోటి నుంచి ఒక శ్లోకం వెలువడింది. అయ్యో వ్యాధుడా, ఎందుకయ్యా ఇన్నిసార్లు అడుగుతావు? చూసేది చెప్పదు, చెప్పేది చూడదు. నేనేం చెయ్యను చెప్పు? వెళ్ళి ఇంకో ప్రయత్నం చేసుకో, ఆకలి తీర్చుకో. ఇంత అరణ్యం ఉంది అన్నాడు. ఉతజ్జుడు చెప్పిన ఈ సమాధానానికి వ్యాధుడు మాట్లాడకుండా నిరాశతోటి నిష్క్రమించాడు. ఆనాటి నుంచి ఉతజ్జుడు వాల్మీకి మహాకవిలా అయ్యాడు. సత్యవ్రతుడు అనే పేరుతో జగత్ప్రసిద్ధి పొందాడు. సారస్వత బీజాక్షరాన్ని నియమపూర్వకంగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలం అంతా సన్మానాలు అందుకున్నాడు. తండ్రి స్వయంగా వచ్చి కొడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రతి పర్వదినాన మేమంతా ఇతడి కథను తలుచుకుంటూ ఉంటాం.
ఇతడి గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాం. జనమేజయ, ఇది ఆనాడు నైమిషంలో లోమసుడు చెప్పగా నేను విన్న ఉతచ్చుడి కథ. కాబట్టి ఆదిపరాశక్తి ఏకైక ఆరాధనీయ, సుఖసేవ్య, అసుసంతోష నామాక్షర అనుదిష్టంగా ఉచ్చరించినా చాలు వరాలు కురిపిస్తుందంటే ఇక నియమపూర్వకంగా జపిస్తే దేవి యజ్ఞం చేసిన వారికి సకల వాంఛలు సిద్ధిస్తాయండంలో ఆశ్చర్యమే ఉంది, అనృతమే ఉంది. అసలు అందుకే కదా అమ్మవారికి కోరికలు ఇచ్చేది అని కామద అని ప్రసిద్ధి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవేళ లోకంలో వివిధ భోగాలు అనుభవిస్తూ సుఖపడుతున్న వారంతా ఎప్పుడో దేవిని అర్చించిన వారే. కష్టాల పాలై దుఃఖాలు అనుభవిస్తున్న వారంతా అర్చించని వారే. అందుచేత జనమేజయ, భక్తితో దేవి యజ్ఞాన్ని ఆచరించు అని వ్యాసుడు చెప్పాడు. ఈరోజు దేవీ భాగవతం ఇంతటితో స్వస్తి.